అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి రజతోత్సవం చేసుకున్న సినిమాలు, అది కూడా 1944 నుంచి 1969 మధ్య. అంటే తన మొదటి 25 సంవత్సరాల్లో వచ్చిన రజతోత్సవ చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్‌గా ఈ మధ్య ఫేస్‌బుక్‌లో అక్కినేని వారి అభిమానులు అనే పేజీలో మిత్రులు రాజశేఖర్ చక్రవర్తులు గారు ఒక పోస్ట్ రాశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి రజతోత్సవ చిత్రాల గురించి. ఆ పోస్ట్ చూసాక ఈ చిన్న వీడియో చేయాలనిపించింది అక్కినేని నాగేశ్వరరావు గారి రజతోత్సవ చిత్రాల గురించనమాట. అందుకని చెప్పేసి ఇది స్పెషల్‌గా చేసాము. అక్కినేని నాగేశ్వరరావు గారు 1944లో 'సీతారామరాజు' ద్వారా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. తర్వాత 1969కి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి చిత్ర పరిశ్రమలోకి వచ్చి. ఆ సందర్భంగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'ఆదర్శ కుటుంబం' చిత్రం విడుదల చేశారు. అలా 1944 నుంచి 1969 వరకు తర్వాత వచ్చిన చిత్రాలన్నీ కూడా ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే. ఇది కూడా ఒక విశేషం. పోతే మధ్యలో కొన్ని కలర్ చిత్రాలొచ్చాయి. అవి 'అమరశిల్పి జక్కన్న', 'వసంతసేన', 'రహస్యం' ఇలాంటివి కలర్ చిత్రాలొచ్చాయి కొన్ని. అలాగే రామారావు గారి 'లవకుశ' కూడా కలర్ చిత్రంగా వచ్చింది ఆ మధ్యలో. అలాగే ఆదుర్తి గారి 'తేనె మనసులు' చిత్రం కూడా కలర్ చిత్రం. ఇవి తప్ప మిగిలిన సినిమాలు ఏవి చూసుకున్నా ముఖ్యంగా అన్నీ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే వచ్చాయండి. ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఏవేవి రజతోత్సవం చేసుకున్నాయో ఒక్కసారి చూద్దాం. ముందుగా 1948లో 'బాలరాజు' సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్. వరలక్ష్మి గారు కథానాయకులు. ప్రతిభా పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిందండి. ఘంటసాల బలరామయ్య గారు దర్శకుడు. 1949లో 'కీలుగుర్రం' సినిమా అక్కినేని గారు, అంజలీదేవి గారు, శోభనాచల స్టూడియోస్ మీద వచ్చిన చిత్రం ఇది. దీనికి మిర్జాపురం రాజా గారు దర్శకులు. ఆ తర్వాత 1950 సంసారం చిత్రం. అక్కినేని, నందమూరి నటించారు ఈ చిత్రంలోని. ఈ చిత్రం సాధనా పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. తాతినేని ప్రకాశ్‌రావు గారు దర్శకులు. ఇది కూడా సిల్వర్ జూబిలీ చిత్రం. అంటే 48, 49, 50 వరుస 3 ఏళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారికి రజతోత్సవ చిత్రాలొచ్చాయండి. అది ఆయన సూపర్ స్టార్‌డమ్ స్టార్ట్ అయిందనమాట. తర్వాత 1953లో 'దేవదాసు' తమిళ చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించారు. వినోద పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు. ఈ చిత్రం తమిళంలో రజతోత్సవం చేసుకుంది. స్వర్ణోత్సవం చేసుకుంది. 1 ఇయర్ కూడా నడిచింది. ఆ తర్వాత 1955లో సారథి పిక్చర్స్ వాళ్ళి 'రోజులు మారాయి' చిత్రం. అక్కినేని గారు, షావుకారు జానకి గారు నటించారు. దీనికి తాపీ చాణక్య గారు దర్శకులు. ఈ చిత్రం కూడా రజతోత్సవం చేసుకుంది. తర్వాత 1957లో 'మాయాబజార్' అక్కినేని గారు, నందమూరి గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు నటించిన చిత్రం. ఈ చిత్రం విజయవాడది. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇది కూడా సిల్వర్ జూబిలీ చిత్రం. అదే ఏడాది 1957లోనే 'సువర్ణ సుందరి' చిత్రం అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించిన చిత్రం. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబిలీ చిత్రం. 1958లో 'సువర్ణ సుందరి' హిందీ చిత్రం వచ్చిందండి. అక్కినేని, అంజలీదేవి. తర్వాతేమో అంజలి పిక్చర్స్ వారే తీశారు. వేదాంతం రాఘవయ్య గారే దర్శకులు. ఈ హిందీ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయి సిల్వర్ జూబిలీ జరుపుకుందండి. ఆ తర్వాత 1959లో 'ఇల్లరికం' సినిమా వచ్చింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి చిత్రం. అక్కినేని వారు, జమున గారు నటించారు. తాతినేని ప్రకాశ్‌రావు గారు దీనికి కూడా దర్శకులు. ఆ తర్వాత 1960లో 'పెళ్లి కానుక' సినిమా. ఈ చిత్రం వీనస్ పిక్చర్స్ వాళ్ళ చిత్రం. శ్రీధర్ గారు దర్శకులు. అక్కినేని గారు, బి. సరోజాదేవి గారు, కృష్ణకుమార్ గారు నటించారు ఈ చిత్రం. ఆ తర్వాత 1961లో అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'ఇద్దరు మిత్రులు' అక్కినేని నాగేశ్వరరావు గారు, సులోచన గారు, ఈవి సరోజ గారు నటించిన చిత్రం. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబిలీ చిత్రం. ఆ తర్వాత 12వ చిత్రం 'బాబు మూవీస్' బ్యానర్ మీద ఆదుర్తి సుబ్బారావు గారి స్వంత చిత్రం. వారి దర్శకత్వంలోనే వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, షావుకారు జానకి 'మంచి మనసు' చిత్రం. ఆ తర్వాత 1962లోనే విజయ ప్రొడక్షన్స్ వారి 'గుండమ్మ కథ' అక్కినేని గారు, జమున గారు, నందమూరి గారు, సావిత్రి గారు నటించిన 'గుండమ్మ కథ' కూడా కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబిలీ చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత 1964లో 'బాబు మూవీస్' బ్యానర్ మీద ఆహ్, మన ఆదుర్తి సుబ్బారావు గారే నిర్మించిన చిత్రం. తన దర్శకత్వంలోని అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు నటించిన చిత్రం.
ఇది సూపర్ డూపర్ హిట్టే 'మూగమనుషులు' చిత్రం 9 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుందండి. అవి మొత్తం 14 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారివి రజతోత్సవం చేసుకున్న సినిమాలనమాట. ఇప్పుడు కొన్ని విశేషాలు చూసుకుందాం వీటిలో. 'బాలరాజు' ముందుగా 5 కేంద్రాల్లో విడుదలైన ఈ 'బాలరాజు' 3 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. 'స్వర్ణోత్సవం' ఒక కేంద్రంలో జరుపుకుంది. విజయవాడ జైహింద్ టాకీస్‌లో ఏడాది పైగా ఆడిందండి ఈ చిత్రం. అలాగే ఈ చిత్రానికే మొట్టమొదటిసారిగా రజతోత్సవ సభ విజయవాడ జైహింద్ టాకీస్‌లో జరిగిందని చెప్పుకునేవాళ్ళండి. ఇది ఇండస్ట్రీ హిట్ 1948లో వచ్చిన చిత్రం ఇండస్ట్రీ హిట్ చిత్రంగా కూడా నిలిచిందండి. తర్వాత 1949లో వచ్చిన 'కీలుగుర్రం' చిత్రం. ఈ 'కీలుగుర్రం' చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2 కేంద్రాల్లో 200 రోజులు ఆడిందండి. సికింద్రాబాదు, కాకినాడ కేంద్రాల్లో 200 రోజులు పైగా ఆడింది ఈ 'కీలుగుర్రం' చిత్రం అండి. ఆ తర్వాత ఈ 'దేవదాస్' తమిళ చిత్రం మధురై చింతామణి థియేటర్‌లో రజతోత్సవం జరుపుకుంది. స్వర్ణోత్సవం జరుపుకుంది. ఒక ఏడాది పైగా ఆడిందండి. 376 రోజులు ఎంతో ఆడింది ఈ సినిమా అక్కడ. ఆ తర్వాత వచ్చిన 'రోజులు మారాయి' సారథి వారిది. ఆ చిత్రం కూడా 3 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుంది. 3 కేంద్రాలు విజయవాడ, గుంటూరు, నెల్లూరు కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుందండి. అది కూడా ఒక విశేషం కింద చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాత 'దేవదాస్' తమిళం మాట్లాడుకున్నాం మనము. యాక్చువల్‌గా 'దేవదాస్' తమిళ సినిమా 67 వారాలు ఆడింది. చింతామణి థియేటర్‌లో 3 ఆటలతో రోజును అది కూడా. ఇకపోతే తర్వాత వచ్చిన చిత్రం 'సువర్ణసుందరి'. ఈ 'సువర్ణసుందరి' చిత్రం 5 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. అలాగే కొంచెం లేట్‌గా రిలీజ్ అయ్యి నిజామాబాద్ బోధన్‌లో మళ్ళీ కూడా రజతోత్సవం చేసుకుంది. అంటే 6 కేంద్రాల్లో 'సువర్ణసుందరి' రజతోత్సవం జరుపుకుందనమాట. ఇది కూడా ఒక రికార్డ్ కిందే చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత వచ్చింది బాబు మూవీస్ వారి 'మూగమనుషులు' చిత్రం. దర్శకుడు, నిర్మాతగా ఆదుర్తి సుబ్బారావు గారు. ఇది సూపర్ డూపర్ చిత్రం హిట్. రజతోత్సవం 9 కేంద్రాల్లో జరుపుకుందండి. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, తిరుపతి, హైదరాబాద్. ఈ 9 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం 'మూగమనుషులు'. బాబు మూవీస్ వారి 'మూగమనుషులు'. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారివి రజతోత్సవం జరుపుకున్నవి. ఇలా రికార్డు కేంద్రాల్లో జరుపుకున్న చిత్రాలు. 'బాలరాజు' 3 కేంద్రాలు, 'సువర్ణసుందరి' 6 కేంద్రాలు, 'రోజులు మారాయి' 3 కేంద్రాలు, 'మూగమనుషులు' 9 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుందనమాట. అలా మొత్తం 14 చిత్రాలు రజతోత్సవం జరుపుకుంటే, అందులో ఇంకో విశేషం కూడా మనం చెప్పుకోవాలి. 1948, 49, 50 వరుసగా 3 సంవత్సరాలు 3 రజతోత్సవ చిత్రాలు ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇది కూడా ఒక రికార్డే. ఆ తర్వాత 1957 నుంచి 1962 వరకు 6 సంవత్సరాలలో వరుసగా 8 రజతోత్సవ చిత్రాలు ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అది కూడా ఒక రికార్డు కిందే చెప్పుకోవచ్చనమాట. 6 సంవత్సరాల్లో 8 చిత్రాలు. అంటే 1957లో 2 చిత్రాలు 'మాయాబజార్', 'సువర్ణసుందరి'. 'మాయాబజార్' దుర్గా కళామందిర్ విజయవాడలో రజతోత్సవం జరుపుకుంది. అలాగే 1962లో 2 చిత్రాలు 'మంచి మనసులు', 'గుండమ్మ కథ'. ఈ 'గుండమ్మ కథ' కూడా దుర్గా కళామందిర్ విజయవాడలో రజతోత్సవం జరుపుకుందండి. అది 6 సంవత్సరాల్లో వరుసగా 8 రజతోత్సవాలు ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇక దర్శకులుగా చూసుకుంటే వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన 3 చిత్రాలు రజతోత్సవం చేసుకున్నాయి. అవి ఏంటంటే 'దేవదాస్' తమిళ చిత్రం, తర్వాత 'సువర్ణసుందరి' తెలుగు, 'సువర్ణసుందరి' హిందీ. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో 3 చిత్రాలు 'ఇద్దరు మిత్రులు', 'మంచి మనసులు', 'మూగమనుషులు' 3 చిత్రాలు. తాతినేని ప్రకాశ్‌రావు గారి దర్శకత్వంలో 2 చిత్రాలు 'సంసారం', 'ఇల్లరికం'. ఇది కూడా చెప్పుకోదగిన విశేషాలు రజతోత్సవ చిత్రాల గురించి చెప్పుకున్నప్పుడు. అలా ఇందులో ఇంకో విశేషం చూసుకుంటే 14 చిత్రాల్లో సాంఘిక చిత్రాలు 9, తర్వాత ఒక పౌరాణిక చిత్రం, 4 జానపద చిత్రాలు. తెలుగు 12, తమిళం 1, హిందీ 1 అండి. అలాగే
అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన చిత్రాలు 5 చిత్రాలు రజతోత్సవం చేసుకున్నాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలిదేవి గారు నటించిన చిత్రాలు 3 చిత్రాలు రజతోత్సవం చేసుకున్నాయి. అక్కినేని వారు, నందమూరి వారు నటించిన 3 చిత్రాలు రజతోత్సవం చేసుకున్నాయి. అది అక్కినేని నాగేశ్వరరావు గారు రికార్డ్స్ చేసుకున్నది రజతోత్సవ చిత్రాల్లో చెప్పుకోవాల్సినది. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గారికే బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో అధిక రజతోత్సవ చిత్రాలు, అధిక కేంద్రాల్లో రజతోత్సవాలు చేసుకున్న చిత్రాలు రికార్డు కూడా ఆయనదే. ఇందులో తిరుగులేని రికార్డ్ ఇది. ఇది అందరూ నమ్మవలసిన రికార్డు అని ఒప్పుకోవలసిన రికార్డ్ అనమాట అండి. అదండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.